నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు, సూచనలు, అవగాహనపై కలెక్టర్ ముజమిల్ ఖాన్. రైతు రుణమాఫీపై ప్రభుత్వం దగ్గర రైతు నిరసన దీక్షలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కల్తీ కల్లుకు కారకులైన వారు ఎంతటి వారినైనా సరే వారిని శిక్షించాలి. గుమ్మలక్ష్మీపురం మండలంలో పంచాయతీల గ్రామ సభలు. చెన్నూరులో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మహాధర్నా. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు, సూచనలను అందించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, నిపుణులతో నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై వర్క్ షాప్ నిర్వహించారు. నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదా బిల్లులో పేర్కొన్న అంశాలు, ఈ బిల్లు తీసుకురావడంలో గల ఉద్దేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారిని ఎం రాజేశ్వరి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, దేశంలో వివిధ రాష్ట్రాల అమలవుతున్న ఉత్తమమైన భూ రికార్డుల నిర్వహణను పరిశీలించిన నిపుణుల బృందం నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదా బిల్లును రూపొందించిందని తెలిపారు. నిజం తెలిసినా, స్థానిక పరిస్థితి తెలిసినా కోర్టుకు పంపించే పరిస్థితిలో ఉండే మనం 3-4 సంవత్సరాల నుంచి. చాలా చక్కటి మటికి నేను అనుకుంటున్నాను. వెళ్ళిన భూములు కూడా పాస్బుక్లో ఎంత అవ్వగానే అదే ఆధార్ లింక్ అయిపోతాయి. నేను అలా జరిగినప్పుడు ఎలా ఇంటర్ప్రిట్ చేశానంటే, మన పాస్బుక్ మన ఖాతా కష్టం. అమ్మితే ఆటోమేటిక్గా నాలా అయిపోతుంది, పర్మిషన్ ఇచ్చినా అవ్వకపోయినా నాలా అయిపోతుంది. ఈ భూదార్ నంబర్ సర్వే గురించి ఈ బిల్ ఇస్ సైలెంట్. సర్వే గురించి బిల్ ఇస్ సైలెంట్. ఫీల్డ్ ఆఫీసర్స్ అందరికీ ఒకే అభిప్రాయం ఉన్నట్టు నాకు కూడా తెలుస్తుంది. సరిగ్గా కాకుండా కాపాడడానికి ఒక చట్టం ఉంది, కన్సల్టేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ యాక్ట్ అన్నప్పుడు ఉంది. అంటే ఏంటంటే, ఒక సర్వే ఉదాహరణకి 2 గుంటలు 3 గుంటలు అమ్మడానికి తహసీల్దార్ గారి దగ్గర రాకూడదు. 2 గుంటలు అయితే నాలా అయ్యి అమ్మాలని ఒక చట్టం పెట్టుకోవాలి. ఎందుకంటే 2 నాకు తెలుసు ఇక్కడ గుంటలు చేయలేరని. ఇది కూడా ఒక సలహా పంపిద్దామంటే మనం చర్చ తర్వాత ఎంత చిన్న ముక్క నమ్మాలనేది కూడా యాక్చువల్లీ. ఉదాహరణకి నా దగ్గర ఎకరం ఉంది, భూదార్ నంబర్లన్నీ ఫర్ ఎగ్జాంపుల్ 5తో స్టార్ట్ అవుతాయి. 5000 అంటే అవన్నీ గవర్నమెంట్ నంబర్లు. ఎప్పటికీ కొనుగోలు చేయడం వాళ్ళు ఎప్పుడు కొనుగోలు రాలేదు. ఇప్పుడు మనకి ఏమవుతుంది, సర్వే నంబర్ 160. ఈ మన అబ్జెక్షనబుల్ ల్యాండ్స్, మన భూదాన్, రాక్స్, ఎండోమెంట్ అంటే రైతులకు సంబంధించి ఫర్దర్ క్రెడిట్ ఏజెన్సీస్కి డేటా అలా ఉంచేస్తే ఓకేనా? ఆర్డీఓ గారికి ఇప్పుడు పెండింగ్ అప్లికేషన్స్ అన్ని ఏ రకంగా మనం మళ్ళీ పరిశీలించాలి? ఒకసారి ఆల్రెడీ స్క్రూటినీ జరిగింది, మళ్ళీ ఒకసారి పేపర్ని సృష్టించుకున్నారు. ఆ డేట్ తర్వాత సృష్టించుకున్న వాళ్ళది ఏం చేయాలి? అప్పుడు అప్లై చేసి పరిష్కారం కాని వాళ్ళది ఇప్పుడు ఏ పద్ధతిగా మనం స్క్రూటినీ చేయాలంటే రెండో అంశం. మూడోది, ఇది రెవెన్యూ ఫంక్షనరీగా మాట్లాడితే ఫీల్డ్ అఫీషియల్స్ లేవు. స్క్రూటినీ చేయాలన్నా గ్రామ స్థాయి ఫీల్డ్ అఫీషియల్స్ లేనప్పుడు అది కూడా బిల్లులో ఎక్కడ మాట్లాడడం జరగలేదని, ఒక విలేజ్ అఫీషియల్ ఉంటారనేది ఒక వేరే రకంగా ప్రెస్ ద్వారా విన్నాం, కానీ అఫీషియల్గా నామినేషన్ కాలేదు. ఒకేలా మనం రీసర్వే, రీసెటిల్మెంట్, రికార్డ్ ఆఫ్ రైట్ బిల్డింగ్ అప్, క్వశ్చనింగ్ ఆఫ్ సాదాగాయితాలు ఇవన్నీ చేయాల్సింది ఎవరు? ఈ యంత్రాంగం చేస్తారు. మళ్ళీ తొందరపడి చేసే పరిస్థితి వస్తుందా, లేకపోతే పద్ధతిగా గ్రామ స్థాయి అధికారులను పెట్టుకొని చేయడం అనేది మనం గమనించాలి. సో దీస్ బ్రీఫ్ రిమార్క్స్ అండి, నేను గమనించింది మీ ముందు పెట్టడం జరిగింది. దయచేసి మా డిఆర్ఓ గారు ముందు మాట్లాడండి, ఆర్డీఓ మాట్లాడిన తర్వాత ఫ్రీ వెన్యూ ఇస్ ఫ్రీ ఫర్ ఆల్ అండి. ఎవరైనా మీ సజెషన్స్ మీరు పరిచయం చేసుకున్న తర్వాత. రంగారెడ్డి జిల్లా చెవెళ్ల పట్టణంలో రైతు రుణమాఫీపై ప్రభుత్వం దగ్గర రైతు నిరసన దీక్షలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మహేశ్వరం మండల శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం అవినాష్ రెడ్డి, దేశమల్ల ఆంజనేయులు, ఉద్యమకారులు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొని అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి
ఎందుకు చేయటం లేదు అని విరుచుకుపడ్డారు. మాట్లాడుతున్నారు కదా, అవన్నీ కేటీఆర్ గారు చెప్తారు. ఒక్క రంగారెడ్డి జిల్లాదే చెప్తాను, 2,80,000 మంది అప్పులు తీసుకున్నారు. కానీ వాళ్ళు మాఫీ చేసింది ఎంతో తెలుసా? 75,000 మందికి. ఒక్క 75,000 మందికి మాఫీ అయ్యిందంటున్నారు. ఇంకా 3వ విడత కూడా పడలేదు, కానీ చూపిస్తున్నారు. ఓకే, బ్యాంకులో పోతే అది కూడా చూపిస్తలేరు, పడింది అంటున్నారు. అప్లికేషన్లు ఇవ్వండి అంటున్నారు. రైతు ఎక్కడ పోవాలని అర్థం కాదు. అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర పొమ్మంటున్నారు, బ్యాంకుల దగ్గర పొమ్మంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడన్నా కేసీఆర్ 2 సార్లు రుణమాఫీ చేసిండు కదా, ఒక్క దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నామా? ఒక్కరి దగ్గరికైనా పోయినామా? ఒక్కరికైనా దండం పెట్టినామా? బ్యాంకులో లేసి రుణమాఫీ చేసిన కేసీఆర్ గారు ఎక్కడ? తను ఈరోజు చేయనికే చేతగాక అప్లికేషన్లు పెట్టుండి ఆఫీసర్ల చుట్టూ తిరుగుండి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఎక్కడ చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మా జర్నలిస్ట్ సోదరులు ఇక్కడే ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఊరికి ఒక 2 లేడీ జర్నలిస్టులు పోయి ఉన్నారు. ఏమని అంటే మొత్తం మాఫీ అయిందంటున్నావు కదా, మరి నీ ఊళ్ళోనే అయిందో లేదో చూసొద్దామని ఆ ఊరికి పోయిండ్రు. 2 ఆడబిడ్డలు పోయిండ్రు కెమెరాలు తీసుకొని. ఊళ్ళో అందరు చెప్తున్నారంట, బిడ్డ నాకు కాలేదు అని చెప్తా ఉంటే ఊర్లో ఉన్న కొంతమంది వచ్చి ఒక 50-60 మంది మగవాళ్ళు వచ్చి అసభ్యంగా ఆ మహిళా జర్నలిస్ట్ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ముందు ఆ దాడిని ఖండిద్దాం. రేవంత్ రెడ్డి గారు, నీ ఇంటి ముందు నువ్వు పుట్టిన నీ ఇంటి ముందు 2 లేడీ జర్నలిస్టుల మీద దాడి జరుగుతా ఉంటే కావాలని ఈరోజు వాళ్ళను ఎంత అసభ్యంగా తిట్టుకుంటూ మీరు ఎందుకు వచ్చిండ్రు ఇక్కడికని వెనుకనేమో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఆ బిడ్డలు ఏమన్నారు? మన కోసం వచ్చిండ్రు, మన కోసం అడుగుతున్నారు కదా అంటే ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తున్నారు. అట్లాంటి అక్కలు సీనియర్ నాయకురాలను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడలే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసింది. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికి, ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఒక్కటే కారణం, రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు. 49,000 40,000 ఎట్లయింది, 40,000 31 ఎట్లయింది, 31 26 ఎట్లయింది, 26కి వెళ్ళి మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు. అక్కడ పోయి ఏం చెప్తాడు? అయిపోయింది రుణమాఫీ, 17,900 కోట్లు వేసినా ఒడిసిపోయింది, మొత్తం 100% అయిపోయింది అన్నాడు. ఇక్కడ రైతులు బగ్గుమన్నారు, ఎక్కడైందయ్యా రుణమాఫీ? తప్పు చెప్తున్నావు నువ్వు, తప్పుడు కూతలు కూస్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సావు డప్పు కొట్టుడు మొదలు పెట్టింది. బ్యాంకుల కాడ లొల్లి, ప్రభుత్వ కార్యాలయాల కాడ లొల్లి, గ్రామ పంచాయతీల కాడ లొల్లి, రైతు వేదికల కాడ లొల్లి, ఎక్కడికక్కడ రైతులు కదిలే వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. నేను సవాల్ చేసిన, రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే, నీ మాటల్లో నిజం ఉంటే, నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డి పల్లె, వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డి పల్లె, దమ్ము సెక్యూరిటీ వద్దు, అధికారులు వద్దు, ఎవరొద్దు, ఒకటే కారులో పోదాం, మనం పోయి ప్రజల కాడ కూర్చున్నాం, రైతుల కాడ కూర్చున్నాం, నీ ఊళ్ళే నీ సొంత ఊళ్ళే రైతుల కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికి పీక్తా అని చెప్పిన సమాధానం రాదు. అవసరమైతే గల్లా బట్టి అడగాలి, ఏమాయ కొడక 2 లక్షల రుణమాఫీ అన్నావు ఎక్కడ పోయిందని అడగాల. ఇవాళ 2 ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏమన్నా బూతులు తిట్టినరా? నీ లెక్క లాగుల తొండలు ఇచ్చి పెడతామన్నారా? ఏమన్నారా? నీ లెక్క అడ్డమైన భాష మాట్లాడినరా? ఏం చేసిండ్రు పాపం? ఒక అమ్మాయి విజయారెడ్డి అనే జర్నలిస్టు, ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ, ఇద్దరు సీదా కొండారెడ్డి పల్లెకు పోయినారు. కొండారెడ్డి పల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటందుకు పోయినారు. తెలుసుకుంటందుకు పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బురదలు నూకేసి వాళ్ళను కొట్టి ఇక రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డి పల్లెలో 2 ఆడబిడ్డలకు అవమానం చేసిండు. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు? విలేకరులు వాస్తవాలు బయట పెడితే ఎందుకు భయం అవుతున్నది? రుణమాఫీ చేసిన మాట వాస్తవమే అయితే, రుణమాఫీ నువ్వు 100% చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డి పల్లెలో నీ ఇంటి ఏం చూసిపోయినావు? ఎందుకు పోయినావు? ఏం తీసుకొని పోయినావు? నువ్వు రుణమాఫీ చేయి, చేసినాక మాట్లాడని చెప్పి ఎమ్మెల్యేని అడగండి. ఓట్లు ఎవరికి వేసినామో గవాళ్ళని అడగాలి, గవాళ్ళని నిలదీయాలి. అంతేగాని అధికారుల చుట్టూ తిరుగుర్రి,
వీళ్ళ కాడికి ఓన్రి వాళ్ళ కాడికి ఓన్రి, మనకేం తెలుసు వాళ్ళ కాడికి పోయేది? మనం పోవాల్సింది మనం ఓట్లు వేసిన ప్రజాప్రతినిధుల కాడికి పోవాలి, నిలదీయాలి, అడగాలి, గట్టిగా చెప్పాలి. అక్కడ తప్పన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారనుకో, తప్పకుండా వాళ్ళకు పోయి దరఖాస్తు తీయండి, మా తరపున ప్రభుత్వానికి చెప్పండి, మా తరపున ప్రభుత్వాన్ని నిలదీయండి, మా తరపున ప్రభుత్వాన్ని మీరు గల్లాబట్టి అడగండి అని చెప్పి తప్పకుండా నిలదీయండి. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇవాళది మొదటి అడుగు మాత్రమే. రుణమాఫీ జరిగేదాకా ప్రతి ఊళ్ళో చేవెళ్ళి ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరిగేదాకా 2 లక్షల రూపాయలు మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో కండిషన్లు లేకుండా. పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో పంచాయతీల సర్పంచులు గౌరి శంకరరావు మరియు చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. సర్పంచ్ గౌరి శంకరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 13,326 పంచాయతీలు అభివృద్ధి చేయడం కోసం 4,500 కోట్ల నిధులు మంజూరు చేయడం చాలా మంచి శుభ పరిణామం అన్నారు. గ్రామంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజలందరితో చర్చించామని, మొదటి ప్రాధాన్యత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇస్తామన్నారు. అలాగే ఎల్విన్పేట పంచాయతీ సర్పంచ్ శ్రవంతి మాట్లాడుతూ, గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణకు సంబంధించి 49 రకాల పనులు, వ్యవసాయానికి సంబంధించి 38 రకాల పనులు, మొత్తం 87 రకాల పనులు, వేతనాలపై ప్రజలందరి సమస్య తీర్మానం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ సుదర్శన్ రావు, ఎస్ఎంసీ చైర్మన్ రాజేష్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గిరి, పంచాయతీ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే పెన్షన్ సర్టిఫికేషన్ ఇస్తాం. వికలాంగులు కానీ వృద్ధాప్య పెన్షనర్స్ కానీ 50 సంవత్సరాలు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటుంది అంటే ఇది నా జాబ్ కార్డుకి సంబంధించి. ఇంకోటి ఎలక్షన్ సంబంధించి కొత్త ఓటర్లు మరియు మార్పులు చేర్పులు ఉన్నా, చనిపోయిన వారు ఎవరైనా ఉన్నా ప్రస్తుతంలో అవుతుంది. మీకు అందరికీ థ్యాంక్ యూ. రెండోది, ఈరోజు గ్రామ సభ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలో చేయాలని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ సర్పంచ్ గారు మీకు తెలియజేశారు. మన వీధిలో మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏమైనా ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు తెలియజేస్తేనే వాటిని మున్ముందు ఆ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. మీరు తెలియజేయకపోయినా సర్పంచ్ గారి దృష్టిలో ఆయన ఆ వీధిలో ఉన్న పరిస్థితులు ఆయనకు తెలుసు కాబట్టి, గ్రామంలో ఉన్న పరిస్థితులు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కొంత లిస్ట్ అవుట్ చేశారు. క్రైస్తవ శ్మశానం చాపరా ఎదురుగా ఉన్నటువంటి శ్మశానం, పూర్వంలో దానికి రోడ్డు లేదు, కానీ 2 రైతులతో మాట్లాడి ఆరిక రవికుమార్ అలాగే అల్లం కొండల్లో మాస్టర్ గారితో మాట్లాడి క్రైస్తవ శ్మశానానికి దారి వేశాము, పెట్టడం జరిగింది. తను కూడా నా దృష్టిలో ఒక్క ఉంది, నేను కూడా ముందుకు తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి ఈరోజు 1,00,000 లీటర్ల వాటర్ ట్యాంక్ అనేది కావాలి అంటే సుమారుగా 1 కోటి రూపాయలు విలువ గలది. అది ఏ ఒక్క పంచాయతీ నిధులు, సుమారు మన పంచాయతీ నిధులు తీసుకుంటే కనీసం 50 సంవత్సరాలైనా కూడా అంత నిధులకు రీచ్ అవ్వలేము. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టిలో ఆ ఒక్క కూడా పెట్టడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. మన గౌరవ ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇంపార్టెన్స్ వర్క్స్ విషయంలో ఇస్తే ముందుగా వాటర్ ట్యాంక్ విషయాన్ని దృష్టిలో పెడతారని కూడా తెలియజేస్తున్నామండి. ఎందుకంటే గ్రామంలో గతంలో 94-95లో మనం గ్రామ ఐక్య సంఘం అనేటటువంటి ఒకటి అభివృద్ధి చేసుకున్నప్పుడు అప్పటికి ఈ గవర్నమెంట్స్ ఏమి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. స్వచ్ఛందంగా వీధి వాళ్ళు బాగు చేసుకోవడం, ఎవరి ఇంటి ముందు చెత్తని వాళ్ళే ఒక దగ్గర పోగు చేసుకుని దాన్ని దూరంగా పారవేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఐక్య సంఘంలో ప్రతి శనివారం ఒకరోజు ఒక పూటను కేటాయించి గ్రామానికి సంబంధించి ఎక్కడైతే పారిశుద్ధ్యం ఎక్కువగా ఉందో అక్కడికి వెళ్ళి అందరూ కూడా గ్రామస్తులు ప్రతి వీధి నుండి వచ్చి దాన్ని శుభ్రపరిచేవారు. అటువంటి కార్యక్రమాలతో మన ఊరు కొద్దిగా మంచిగా ఉండేది. కాలక్రమేణా అటువంటి కార్యక్రమాలు సన్నగిల్లిపోయాయి. తర్వాత 94 తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ జన్మభూమి అనేటటువంటి కార్యక్రమం ద్వారా అటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చెత్తని
ఒక దగ్గర పోల్ చేసే విధానాన్ని కానీ అప్పుడు చేసేవాళ్ళు. అవి కూడా కొన్ని సందర్భాలు. చెన్నూరులో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశానుసారం రజా రమేష్ అధ్యక్షతన చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించారు. ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పేరుతో గద్దెనెక్కి ఇచ్చిన హామీ అమలు చేయకుండా నేడు అడ్డగుల ఆంక్షలతో రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని వారు ధ్వజమెత్తారు. బేషరతుగా అర్హులైన రైతులకు రుణమాఫీ అందించాలని, లేని పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల సమయంలో రైతన్నలని ఉరకండి, మీరు బ్యాంకులకు వెళ్ళి 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ వెంటనే చేస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పిన ఆయన నైజం అనుకోండి, రేవంత్ రెడ్డి నైజమే అది. అబద్ధం చెప్పి రైతన్నలని ఆ రోజు మోసపూరిత మాటలు చెప్పి ఈ రోజు నిజంగా నట్టేయడం నుంచి ఎంతో మంది ఆత్మహత్యలకి నిజంగా కారకుడైనటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి, ఈ మోసానికి మోసం, ఈ యొక్క మోసగాడు రేవంత్ రెడ్డికి నిజంగా రైతుల రేపు పొద్దున బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ యొక్క రైతులకి ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఒక్కటేసారి వారికి ఇస్తానని చెప్పి పలు దఫాలుగా డేట్లు పెట్టుకుంటూ వెళ్ళి లాస్ట్ కి 15 ఆగస్టు రోజు ఖచ్చితంగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేదికల మీద ఎంతో మంది దేవుళ్ళ సాక్షిగా వాళ్ళపైన ఒట్టేసి చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. నేను సూటిగా రేవంత్ రెడ్డిని ఒక మాట అడుగుతా ఉన్నా, మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఎవరో దేవుళ్ళ మీద కాదు, నీ భార్య పిల్లల మీద ఒట్టేసి తెలంగాణ రాష్ట్రంలో రుణాలు తీసుకున్న ప్రతి రైతుకి రుణమాఫీ చేసినా అని చెప్పి వారి మీద ఒట్టేసి చెప్పే దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పి నేను ఈ రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి, నీకు తెలుసు నిజమేందో, నీకు తెలుసు నీ దగ్గర పైసలు లేవు, నీ ప్రభుత్వం ఈ యొక్క రైతు రుణమాఫీ చేయలేని సంగతి నీకు తెలుసు, నీ మంత్రులకు తెలుసు. అయినా కూడా మీకు అవగాహన లేక, మీకు ఒక మంత్రికి మీకు సరైన సంబంధం లేక వారేం మాట్లాడతారో మీకు తెలియదు, మీరేం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. డిప్యూటీ స్వామి దాసరి వెంకట స్వామి ఇప్పుడు కూడా నా స్టిల్ చేను నుండి వచ్చిన ఉరికొచ్చిన ఇక్కడ ధర్న జరుగుతుంది. ధర్న మా పార్టీకి సంబంధించిన రైతులకు సంబంధించిన దాన్ని కాకుండా చేను నుండి వచ్చిన, అంటే నేను ఒక రైతును. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రభుత్వం రాగానే 2 లక్షల రూపాయలు మాఫీ అన్నాడు సంతోషం. కానీ ఆ మాఫీ ఊరికి ఒక 10 మందికి, ఊర్లో 100,000 మంది ఉన్నారు, ఊర్లో 100 మంది ఉన్నారు కదా రైతులు, 100 రైతులే. ఇప్పుడు తమ్ముడు అన్నట్టు పాస్బుక్ పెట్టి రుణం తీసుకున్నాం తప్ప మేము ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టి రుణం తీసుకోలేదు. పాన్ కార్డు పెట్టి రుణం తీసుకునే వాళ్ళు ఎవరంటే వాళ్ళు కమర్షియల్ వాళ్ళు. ఇంటి రుణాలు కాదు మేము తీసుకున్నాయి, పట్ట పాస్బుక్లు పెట్టి పంట రుణాలు తీసుకుంటే పంట రుణాలు మాఫీ చేస్తానన్నారు 2 లక్షల వరకు. 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తానన్న వాళ్ళు ఈ 2 లక్షల కన్నా ఎబవ్ ఉన్నోళ్ళు మళ్ళీ తిరిగి కట్టండి, ఎక్కడికి వెళ్ళి కడతారు వాళ్ళు? నువ్వు అన్నట్టుగా 2 లక్షలు మాఫీ చేసి బ్యాంకు వాళ్ళ దగ్గరికి క్లియరెన్స్ ఇస్తే అయిపోద్ది కదా. మీరు ఏ రైతుకన్నా ఎంత ఉండని 2 లక్షల వరకు వాళ్ళకు రుణమాఫీ చూపెట్టండి. బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇచ్చిండ్రు అన్నారు, మినిస్టర్లు చెప్తారు మాకు బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పష్టమైన డాటా ఉన్నది, ఇంతమంది రైతులకు ఎంతమందికి ఇచ్చారు. వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. కల్తీ కల్లుకు కారకులైన వారు ఎంతటి వారినైనా సరే వారిని శిక్షించాలని, కల్తీ కల్లు శాంపిల్స్ నాకు పంపాలని, అదేవిధంగా ల్యాబ్లలో పరిశీలిస్తే నిజాలు బయటకు వస్తాయని చెవెల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీరంపల్లి కల్తీ కల్లు బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ అవినాష్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అది ఈత కల్లు కాదు, తాటి కల్లు కాదని కేవలం డైజోఫామ్ తో తయారు చేసిన కృత్రిమ కల్లు అని పేర్కొన్నారు. కల్తీను పూర్తిగా నిషేధించాలని తెలిపారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న కల్లు దుకాణాల్లో వెంటనే తొలగించాలన్నారు. చాలా మంది కల్తీ కల్లు బారిన పడ్డారని, ఇప్పటికే ఒకరు మృతి చెందగా మరొకరు 2 పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, కల్తీ అమ్మకాలు జరుగుతున్నాయని అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
100 years old hospital. CGHS. మీరు డిఎంఎన్హెచ్ హైయర్ ఆఫీసర్ చెప్తారు. నేను ఎన్ని రోజులు ప్రవేశపెడుతున్నా కానీ మంచిది ఏమైతుందంటే సార్ వీళ్ళందరూ పేదోళ్ళే సార్, బిలో పవర్టీ లైన్. వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ రాశి అండి తప్పక ప్లీజ్. కళ్ళు షాప్స్ చాలా మాత్రం అనుమతి లేకుండా జోన నిర్వహిస్తున్నారు సార్. సార్ ఇక్కడ పిరంపల్లి జోన గత 3-4 రోజుల నుంచి చాలామంది ఆయా ఆసుపత్రుల్లో కళ్ళు తాగి జోన అస్వస్థకు గురైన పరిస్థితి ఉంది. సో దాని మీద మీరు ఒక ఎంపీగా వాళ్ళని ఎలా పర్మిషన్ వాళ్ళని ఏం ధైర్యం ఇస్తారు సార్? ధైర్యం ఏమి వేయగలుగుతాము? అసలు చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఇటువంటి కళ్ళు అంటారు, అది ఈత కళ్ళ తాటి కళ్ళు. అది ఈత కళ్ళు కాదు, తాటి కళ్ళు కాదు, అది డైజీపామ్ కళ్ళు, అది కెమికల్ కళ్ళు. వాటికి అలవాటైంది ఇక్కడ ప్రాంతంలో చాలామంది. అదే కాక ఇప్పుడు మిషన్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇంతమంది తాగి పేషెంట్లు అయినరు, ఒకరైతే చనిపోయిండ్రు ఉన్నారు. ఇది చాలా బాధాకరంగా ఉన్నది. ఒకటేమో మనం సమాజంలో మార్పు తెస్తానికి ప్రయత్నం చేయాలి, చాలా మెల్ల స్లో ప్రాసెస్. కానీ ఇమీడియట్ ఏమంటే ఇటువంటి కళ్ళు దుకాణాలు, ఇట్లాంటి కళ్ళు మామలాలు, ఇటువంటి డైజీపామ్ కళ్ళు మామలాలు తలుచుకుంటే అధికారులు ఇమీడియట్లీ దీన్ని బంద్ చేయవచ్చు. అయితే అధికారుల మీద తప్పనిసరిగా ఒత్తిడి తేవాలి. నేను వ్యక్తిగతంగా తెస్తాను, కానీ అందరం కలిసి కూడా తీసుకురావాలి. 70 మంది సావు బతుకులు ఉన్నారు, ఒకరు చనిపోయింది, ఇంకైనా ఇద్దరైతే సీరియస్ ఉన్నారు చూసినాం. ఇప్పుడు మనం మిషన్ హాస్పిటల్, క్రాఫర్డ్ మిషన్ హాస్పిటల్ ఉన్నాం. ఇక్కడ 2-3 వార్డుల వాళ్ళు ఉంటే ఇంకో వార్డు కేవలము మందు, రైతులు ఎంతోమంది మందు విషం తాగి అంటే పురుగుల మంది తాగి ఉన్న వార్డు కూడా చూసినాం. అది వేరే విషయం, రైతుల బాధల వేరే విషయం. ఇటేమో ఇది తప్పనిసరిగా అధికారులు యాక్షన్ తీసుకోవాలని నా కోరిక. కానీ మన బాధ్యత కూడా, ఈ ప్రెస్ బాధ్యత, మనందరి బాధ్యత, సమాజంలో మార్పు తెచ్చుడుగా మన బాధ్యత. సార్ అధికారులు సరైన జోన పద్ధతిలో సమాధానం ఇస్తలేరు. ఇది కల్తీ కళ్ళు కాదని చెప్పి వాళ్ళు కొట్టేస్తారు సార్. దాని మీద ఓ శాంపుల్ తీసుకురండి, నాకు పంపించండి, ఇంకెక్కడన్నా నా 2 ల్యాబొరేటరీస్ హైదరాబాద్కి పంపించండి, బాంబేకి పంపించండి. ఇది అందరికీ తెలుసు. కల్తీ కళ్ళు ఇవాళ కాదు, ఈ లాస్ట్ 8-9 ఏళ్ళ సంది విపరీతంగా ఎక్కువైందని అందరికీ తెలుసు. అది కల్తీ కల్వే. లేకుంటే హాస్పిటల్ ఎందుకుంటారు? ఆ విషం తాగి ఉన్న వాడు వేరే. గతంలో కూడా ఎర్రవల్లి, నారాయణపూర్ ఈ విలేజ్లలో కూడా చాలామంది కల్తీ కళ్ళను బాధపడి వాళ్ళు కూడా అస్వస్థతకు గురైన సంఘటన మనం చూసినాము. అంటే గత ప్రభుత్వం కూడా తాగుబోతుల తెలంగాణ చేసిందని మీతో పాటు చాలామంది అన్న సందర్భాలు కూడా మనం చూసినాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గ్రామాలలో బెల్ట్ షాపులను యథావిధిగా బెల్ట్ షాపులు నడిపించడంతో పాటు కళ్ళులు కూడా విచ్చలవిడిగా దాని ధరలు కూడా కాలి నాయకులకు ముడుపులు చేయడానికనే ధరలు కూడా పెంచి గ్రామాలలో విక్రయిస్తున్నారనేది ఒక ఆరోపణ ఉంది. ఈ ఆరోపణలు ఉంటాయి, వాస్తవాలు అయితే కనబడుతున్నాయి. ఆరోపణలు మనం అందరం చేస్తాము, అందులో కొంచెం వాస్తవాలు ఉండొచ్చు. కానీ ఈ రోజైతే 70 మంది అయితే హాస్పిటల్ సాగు బతుకులు ఉన్నారు కదా. అండ్ మనం ఛాలెంజ్ చేస్తాం. ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేసేది ఏంటి సార్? ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి? ఇమీడియట్లీ అయితే ఈ ఘటన ఎవరో నిందితులు ఉన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ముందుకు ఇటువంటి ఘటనలు జరగకుండా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే దక్కిన వాళ్ళు కూడా భయపడతారు. అంటే ఇప్పటికే నిర్ధారించారు సార్, అతను గుండెపోటుతోనే చనిపోయారని అంటారు. దానిపైన మీరేమంటారు? వాళ్ళు ఆల్రెడీ నిర్ధారించేసారు, వాళ్ళు అతను గుండెపోటుతోనే చనిపోయాడు, కల్తీ కళ్ళుకి ఎలాంటి సంబంధం లేదని అధికారులు అంటారు. విషం తాగితే గుండెపోటు వస్తారు, లివర్ పోయి వస్తారు, కిడ్నీ పోయి వస్తారు, ఎన్నో వస్తాయి. అది కారణం ఎందుకు? కారణం ఇదే కదా. పోస్ట్ మార్టం చేయండి. చేసిందా? చేసింది, రిపోర్ట్ రావాల్సింది, చేసింది పోస్ట్ మార్టం. అది టాక్సికాలజీ ల్యాబొరేటరీ ఉందా? అంటే విషంను పరీక్షించే ల్యాబొరేటరీ ఉందా? ఇవన్నీ చూడాలి. సార్ ఈరోజు మీటింగ్ కూడా ఉంది, అధికారులను మీరేమన్నా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన ROR చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు, సూచనలు, అవగాహనపై కలెక్టర్ మొజమిల్ ఖాన్. రైతు రుణమాఫీపై ప్రభుత్వం దగ్గర రైతు నిరసన దీక్షలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కల్తీ కల్లుకు కారకులైన వారు ఎంతటి వారినైనా సరే వారిని శిక్షించాలి. గుమ్మలక్ష్మీపురం మండలంలో పంచాయతీల గ్రామ సభలు. చెన్నూరులో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మహాధర్నా.